శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 3వ సర్గము. రామాయణ కావ్య కథా సంగ్రహము. ధర్మాత్ముడైన వాల్మీకి ముని ఇదివరలో నారద మహర్షి వలన ధర్మసహితమైన రామకథను విని ఉన్నాడు. మహానుభావుడైన శ్రీరామచంద్రుని వృత్తాంతములో ఇంకను విశేషములు ఏవైనాను ఉన్నాయేమోనని ఆలోచించసాగాడు. ఆ మునీశ్వరుడు తూర్పు వైపు కొనలు గల దర్భలపై కూర్చుని విద్యుక్తముగా ఆచమనం చేసి భగవంతుని స్మరిస్తూ నమస్కరించాడు. తరువాత తన తపశ్శక్తిచే దివ్య దృష్టితో రామకథారీతిని గురించి ఆలోచన చేయసాగాడు. సీతారామ లక్ష్మణులు, దశరథ మహారాజు, అతని భార్యలు, ఆయన రాజ్యంలో ప్రజలు మొదలగు వారిని గురించి, వారి యొక్క సంతోషకరమైన దరహాసాలు, మధురమైన మాటలు, గంభీరమైన గమనాలు, కార్యకలాపాలు మొదలగు వాటిని అన్నింటినీ గురించి బ్రహ్మవర ప్రభావం చేత యోగ దృష్టితోటి యథాతథంగా కళ్ళకు కట్టినట్లు ఆ మునికి అన్నీ అర్థమయ్యాయి. సత్యసంధుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి దండకారణ్యానికి వెళ్ళటాన్ని, జరిగిన సంఘటనలన్నింటినీ ఆ తపస్వి చూశాడు. అంతటా ధర్మాత్ముడైన వాల్మీకి యోగశక్తి ప్రభావం వలన రామాయణ సంఘటనలన్నీ కూడా ఆమూలాగ్రంగా కరతలామలకం అయ్యాయి, అన్నీ కూడా అర్థమయ్యాయి. శ్రీరాముని గుణాలని యోగ దృష్టితోటి చూసి ఎంతో సంతోషంతో వాల్మీకి మిక్కిలి మనోహరుడైన శ్రీరాముని యొక్క చరిత్రాన్ని రాయడానికి పూనుకున్నాడు. శంఖములు, ముత్యపు చిప్పలు మొదలగు సాధారణ వస్తువులు కలిగి ఉన్నను సముద్రము ముఖ్యంగా రత్నాకరమే అయినట్లు రామాయణము కామార్థ గుణములను అప్రధానంగా కలిగి ఉన్నను ప్రధానంగా ధర్మమోక్షాలనే ప్రతిపాదిస్తుంది. ఇంకా అది శ్రవణానందకరంగా ఉంటుంది, మనస్సునకు ఆనందాన్ని కూరుస్తుంది. ఇది వేదసార సంగ్రహము. నారద మహర్షి ఇదివరలో చెప్పిన రీతిగా పరమ పూజ్యుడైన వాల్మీకి ముని రఘువంశమును అవతరించిన శ్రీరాముని యొక్క చరితమును రచించాడు. దశరథుని తపస్సుకి ఫలితంగా శ్రీ మహావిష్ణువు రఘువంశమున శ్రీరాముడుగా అవతరించుట, తాటకాది రాక్షసులను వధింపగల ఆయన పరాక్రమము, అందరికీ అనుకూలముగా ఉండు సత్ప్రవర్తన, అందరి ప్రేమలను చూరగొనుట, ఇతరుల అపరాధములను మన్నించుట, అందరినూ అనుగ్రహించు లక్షణము, సత్య స్వభావము మొదలగు విషయములను ఈ కావ్యమున ముని వర్ణించాడు. శ్రీరామగాథకు అనుగుణమగు ఇతరములైన విచిత్ర కథలను, రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట వెళ్ళి యాగ సంరక్షణ చేయుటను, రాఘవుడు శివధనుర్భంగము గావించుటను, జానకి, ఊర్మిళ, మాండవి, శృతకీర్తులతో జరిగిన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహాల్ని, శ్రీరామ పరశురాముల సంవాదాన్ని, అట్లే శ్రీరాముని ఉదాత్త గుణములను కవి వర్ణించాడు. రామునకు యువరాజ పట్టాభిషేక ప్రయత్నములను, కైకేయి పన్నాగము వలన పట్టాభిషేకమునకు విఘ్నము ఏర్పడుటను, శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి వనవాసానికి బయలుదేరుటను, దశరథుడు పుత్రశోక విహ్వలుడై స్వర్గస్థుడవుటను మహర్షి వివరించారు. పురజనులు దుఃఖించుట, శ్రీరాముడు వారి కన్నుగప్పి వెళ్ళిపోవడం, నిషాదరాజైన కుహునితో మాట్లాడుట, రథసారథిగా ఉన్న సుమంత్రుడు అయోధ్యకు మరలుట మొదలగు విషయాలను ఆ ముని వివరించాడు. సీతారామ లక్ష్మణులు గంగానదిని దాటుట, వారు భరద్వాజ మహామునిని దర్శించుట, ఆయన అనుజ్ఞతో చిత్రకూటానికి చేరుట, వాస్తుశాస్త్ర ప్రకారము అక్కడ పర్ణశాలను నిర్మించుట, అందు నివసించుట, భరతుడు వశిష్ఠాదులతో కూడి శ్రీరాముని దర్శించుట, ప్రసన్నుని చేసుకొనుట, శ్రీరాముడు స్వర్గస్థుడైన తండ్రికి తర్పణములను అర్పించుట, భరతుడు శ్రీరాముని పాదుకులను తీసుకొని వచ్చి వాటికి పట్టాభిషేకం చేయుట, తరువాత అతడు నందిగ్రామమున నివసించుట మొదలగు ఘట్టములను ముని వివరించాడు. శ్రీరాముడు సీతాలక్ష్మణులతో దండకారణ్యమున ప్రవేశించుట, విరాధుని వధించుట, శరభంగుని దర్శించుట,
సుతీక్ష్ణుని కలుసుకొనుట, అత్రి మహర్షి ఆశ్రమానికి చేరుట, అక్కడ అనసూయాదేవి సీతాదేవికి దివ్య చందనాదులను సమర్పించుట, అగస్త్య మహామునిని దర్శించుట, ఆయన నుండి ధనుర్బాణములను తీసుకొనుట, జటాయువుతో సమాగమము, పంచవటిలో నివాసము, శూర్పణఖ రాక మున్నగు విషయాలను తెలుపబడ్డాయి. శూర్పణఖతో సంవాదము, ఆమె ముక్కు చెవులు కోయటం, రాముడు ఖరదూషణ త్రిశురులను సంహరించటం, రావణుడు మారీచునితో కూడి పంచవటికి రావడం, శ్రీరామునిచే మారీచ సంహారము, రావణునిచే సీతాపహరణము, శ్రీరాముడు సీతాదేవికై విలపించటం, జటాయు మరణము మొదలగు అంశములు వివరించబడ్డాయి. కబంధుని శబరిని దర్శించిన తరువాత శ్రీరాముడు దుఃఖముతో పంపానదీ తీరానికి చేరుట, హనుమంతుని కలుసుకొనుట, ఋష్యమూక పర్వతానికి చేరి సుగ్రీవుని కలియుట, రామసుగ్రీవ మైత్రి పరస్పర ప్రతిజ్ఞలు, సుగ్రీవునకు రాముడు తనపై విశ్వాసము కలిగించుట, వాలి సుగ్రీవుల యుద్ధము, రామునిచే వాలి వధ, సుగ్రీవుని కిష్కిందకు రాజును చేయుట, తారావిలాపము, రామలక్ష్మణులు వర్షాకాలంలో ప్రశ్రవణగిరిపై గడుపుట మొదలగు ఘట్టాలు వివరించబడ్డాయి. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.